నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. 19 మందిపై కేసు. ఏబిఎన్ ఆఫీసు ముందు వైసీపీ రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. ఎండీని సిబ్బందిని దూషించారు. బెదిరింపులకు దిగి భయపెట్టారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు. మేము వచ్చిన వెంటనే రాధాకృష్ణ ఉండడు, కొత్త పలుకు ఏ పలుకు ఉండవు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కనపడవు, వైసీపీ నేత కాకాని బెదిరింపులు. సో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు బెదిరించారని చెప్పేసి వైసీపీ నేతలు ఏబిఎన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున గొడవ చేశారని చెప్పేసి వారి మీద దాదాపు 19 మందిపై కేసు నమోదైనట్లుగా ఏబిఎన్లో మనం ఈ ఆర్టికల్ చూసాం. అయితే దీనికి సంబంధించి అసలు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఏంటని మనతోటి మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. ఏంటి 19 మంది మీద కేసులు, మీ మీద కూడా? నేను కూడా విన్నాను, నేను చూడలేదు, ఎఫ్ఐఆర్ కాపీ అయితే చూడలేదు. ఓకే, 19 మంది మీద కాకపోతే 1900 మంది మీద పెట్టుకొని పెట్టి ఇబ్బంది ఏముంటుంది? ఇబ్బంది ఏముంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని వాళ్ళ భార్యలను దూషించినటువంటి వ్యక్తికి కేసు అతని మీద కట్టకుండా అతని మీద ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క నిరసనని వ్యక్తం చేసినటువంటి మా మీద కేసులు పెడుతున్నారంటే అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తొత్తుగా మారిందా? ఏ రకంగా కేసులు పెడతారు? అదే చిలక పలుకులు పలికినటువంటి చండాలపు మనస్తత్వం కలిగినటువంటి రాధాకృష్ణ మీద ఏం కేసు పెట్టారు? అది తొలి పలుక, వారాంతపు పలుక, ఇంకొక చెత్త పలుక పక్కన పెట్టి మమ్మల్ని గౌరవంగా సంబోధించాడా? మా భార్యల్ని గౌరవంగా సంబోధించాడా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అంత చులకనా? ఏమంటే మీకు నోటీసులు రాలేదా? మీకు ఇంకెవరికి 19 మందిపై ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. నాకైతే అలాంటి నోటీసులు రాలేదు. ఆ నోటీసులకు భయపడేటటువంటి సమస్య లేదు. అన్నిటికంటే మించి తనని ప్రజాస్వామ్యబద్ధంగా మేము సారీ అడిగాము, క్షమాపణ చెప్పమని డిమాండ్ చేశాం. మేము ఎక్కడా వారి మీద దాడి చేయలేదు, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయలేదు, వారిని దుర్భాషలు ఆడాము అంటే మేమేం దుర్భాషలు ఆడలేదు. ఖచ్చితంగా వారు ఏ విధంగా అయితే మాట్లాడారో అంతకి చాలా గౌరవంగా మేము మాట్లాడాం. ఇది వాస్తవము. ప్రతిసారి మమ్మల్ని దూషిస్తూ, మమ్మల్ని నిందిస్తూ, మమ్మల్ని హేళన చేస్తూ, మాపై దాడి చేస్తూ, పత్రిక ఉంది, పత్రిక స్వేచ్ఛ ఉంది అని మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద కేసు కట్టకపోగా విచిత్రంగా మా మీద కేసు పెట్టడం అంటే ఇది అత్యంత దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంది. ఆ హక్కుని కాలరాయడమే తప్ప మా గొంతులు నొక్కే ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇక్కడ మీరు ఎండీని సిబ్బందిని దూషించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి మీరు కూడా వెళ్ళారు, మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నుంచి. బూతులు మాట్లాడారు, మేము వచ్చిన తర్వాత లేపేస్తాము. ఒక బూత్ మాట్లాడింది చూపించమనండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే నిత్యం అదే మాట్లాడుతున్నారు. మీరు లేకుండా చేస్తాం, మీ పార్టీ లేకుండా చేస్తాం, భూస్థాపితం చేస్తాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు లేకుండా చేస్తాం, స్పీకర్ గారు అయితే అది చనిపోలేదు, బతికే ఉన్నాడు, ఇవన్నీ పాము చావలేదు, బతికే ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఎవరండి? కూటమిలో ఉన్నటువంటి నాయకులు. మేమేం మాట్లాడట్లేదే, మేమెక్కడ దూషించలేదే, మేమెవరిని హేళనగా మాట్లాడలేదే. మాపై చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి నిరసన తెలిపాం, గట్టిగా బలంగా తెలిపాం, అది ప్రజాస్వామ్యబద్ధంగా తెలిపాం. సో ఇప్పుడు మీ మీద కేసులు నమోదయ్యాయి, తర్వాత మీకు ఛార్జ్ షీట్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా ఎదుర్కొంటాం, దానికి ఏముంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఫైనల్గా మీరు ఇంకే స్టెప్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. కేసులకు భయపడే సమస్య లేదు. కేసులు అనేది సర్వసాధారణంగా మారిపోయింది ఈ ప్రభుత్వంలో, కాబట్టి ఎలాంటి భయం అనేది మాకు లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. సో ఏబిఎన్ మీద పోరాటం చేస్తారు మీరు వారి మీద ఇక? ఖచ్చితంగా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు, ఫోన్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఇది వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు, మా అందరి మీద కేసులు నమోదయ్యాయని.
మాకు ఇంకా నోటీసులు కూడా ఎవరు ఇవ్వలేదు, ఇచ్చినా కూడా మేమేం భయపడే పరిస్థితి లేదు. పత్రికా స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని మా పార్టీ నాయకుల మీద, మా మీద, మా భార్యల మీద ఇష్టానుసారంగా వార్తలు రాశారు, ఇష్టానుసారంగా ప్రోగ్రామ్స్ రన్ చేశారు. సో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమన్నాం, క్షమాపణ చెప్పమన్నాం. అంతేగాని మేము ఎవరిని దూషించలేదు, ఎవరిని బెదిరించలేదు. ఖచ్చితంగా మేము కేసులకు భయపడము, మేము ఇదే స్టాండ్ మీద ఉంటాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే కేవలం ఓన్లీ కేసు నమోదు చేశారు, ఓన్లీ నోటీసులు ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందో అనేది వేచి చూద్దాం.